లక్ష్మీపురం అనే ఊరి మధ్యలో ఒక మామిడి చెట్టుపై ఒక పిచ్చుక, ఉడత నివాసం ఉండేవి. వాటి మధ్య మంచి స్నేహం ఉండేది. ఒకరోజు ఉడత మామిడికాయలు తింటూ ఉండగా చెట్టు కొమ్మల మధ్య ఉన్న గూడులో నుంచి పక్షి పిల్లల అరుపులు వినిపించాయి. వాటి దగ్గరకు వెళ్లి చూడగా వాటి తల్లి లేదు. బహుశా ఆహారం కోసం వెళ్లిన వాటి తల్లి కోసం ఎదురు చూస్తున్నాయిలే అనుకుంది. ఎంతసేపటికి పిల్లల అరుపులు ఆగకపోవటంతో మరొకసారి వెళ్లి చూసింది. అయినప్పటికీ తల్లి రాలేదు. ఈ విషయాన్ని తన స్నేహితుడైన పిచ్చుకు చెప్పింది. అప్పుడు పిచ్చుక, ఇప్పుడు మనం ఏం చేయగలం అని ప్రశ్నించింది. వాటి తల్లి ఏదైనా ప్రమాదానికి గురి అయి ఉండవచ్చు. ఒకవేళ సాయంత్రం వరకు రాకపోతే వాటి బాధ్యత నేను తీసుకుంటాను. వాటికి ఆహారం అందించి పెద్ద చేస్తాను అని చెప్పింది ఉడత. అప్పుడు పిచ్చుక ఇలా అంది, నీది మంచి ఆలోచనే, కానీ ఆ పిల్లలకు ఆహారం సేకరించుకోవటం, ఎగరటం అన్నీ వాటి తల్లి నుంచే నేర్చుకోవాలి. అది నీవు చేయలేవు. అందువల్ల వాటి తల్లి ఏదైనా ప్రమాదంలో ఉందేమో వెళ్ళి చూడు అని సలహా ఇచ్చింది. ఉడత వెతుకుతూ ఉండగా ఒక చెట్టు కింద పడిపోయి ఉన్న తల్లి పక్షిని గమనించింది. ఏమిందని ప్రశ్నించగా ఒక వేటగాడి బాణం గురి తప్పి తగలటం వల్ల తాను పడిపోయానని తల్లి పక్షి చెప్పింది.